తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు, దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జీవో విడుదల చేయాలని చెప్తున్నట్టు మరియు ఆ యొక్క ప్రత్యేక జీవోను విడుదల చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రేపు కానీ ఎలక్షన్ యొక్క నోటిఫికేషన్ దసరా లోపు ఇష్యూ చేయాలని వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రేపు ప్రత్యేకమైనటువంటి జీవో ఎలా ఉండబోతుంది, ఏ పద్ధతిలో ఉండబోతుంది, దాని ముందు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే ఎటు పోయినా కూడా ఈ 42% బీసీలకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క రిజర్వేషన్స్ మాత్రమే చట్టబద్ధంగా ఎలా దాన్ని సవరిస్తారు, ఏ రకంగా దాన్ని జీవో తీసుకొస్తారు అని కనుక చెప్పదలుచుకుంటే ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసినటువంటి ఈ యొక్క 42% యొక్క బీసీలకు రిజర్వేషన్ బిల్లు ఆగస్టు 31, 2025 నాడు పాస్ చేసింది. సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి గడువు ఎవరికైనా రాష్ట్రపతికి కానీ గవర్నర్లకు కానీ ప్రభుత్వాలు పంపించినటువంటి బిల్లులను 3 నెలల లోపు క్లియర్ చేసి రిటర్న్ అయినా చేయాలి, దాన్ని ఆమోదింపనైనా చేయాలి. తమ ఉద్దేశం ఏమిటో ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విధంగానే ఈ యొక్క ఆగస్టు 31న విడుదలైనటువంటి ఈ యొక్క బీసీ బిల్లు పాస్ చేసినటువంటి డేట్ అది. మరి 3 నెలల టైమే కనుక చూసుకోవాలనుకుంటే నవంబర్ 3వ తేదీ వరకు ఈ యొక్క 3 నెలలు అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటప్పుడు మరి రేపటి జీవో ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటికే బీసీలకు ఇస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఇందులోపట ఇప్పటికీ కూడా టోటల్లో 67% వస్తున్నది రిజర్వేషన్. అసలు యాక్చువల్గా అయితే 50% క్యాప్లో ఉంది. దీనికి సంబంధించి మరి అందులోపట కూడా ఈ యొక్క పోస్టులు జెడ్పీటీసీలు 565, ఎంపీటీసీలు 5763, సర్పంచులు 12760, ఇందులోపట మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తానని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. కాబట్టి వీటికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన యొక్క ఎక్సర్సైజ్ను అనగా ఓటర్ల పబ్లికేషన్తో పాటుగా పోలింగ్ బూత్స్ ఫైనలైజేషన్ చేయడము మరియు తర్వాత పోలింగ్ గుర్తులకు సంబంధించి ఇవన్నీ తేలాలంటే రిజర్వేషన్లు తేలకుండానే ఇవన్నీ ఎలా సాధ్యము అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కాబట్టి రేపు విడుదల చేసేటువంటి ఈ బీసీల జీవో ఎలా ఉండబోతుందో రేపు మాత్రమే చెప్పగలం.